మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ పదవీకాలం రేపటితో ముగియనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలపై వచ్చిన ఆరోపణలు, అవకతవకలపై ఎంక్వైరీ జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ని నియమించింది. ఆయన పదవీకాలాన్ని ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ రాహుల్ బజాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిషన్ ఏర్పాటు చేస్తూ మార్చి 14న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పదవీకాలం జూన్ 30తో ముగుస్తున్నది. కానీ ఎంక్వైరీ ప్రాసెస్ ఇంకా పూర్తి కాకపోవడంతో మరో 2 నెలల పాటు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కమిషన్ ముందు హాజరైన పలువురు అభిప్రాయాలను వెల్లడించి వాటికి తగిన ఆధారాలను జోడిస్తూ అఫిడవిట్లను సమర్పించారు. ఇప్పటి వరకు దాదాపు 50కి పైగా అఫిడవిట్లు అందాయి. వాటిని పరిశీలించిన తర్వాత ఓపెన్ హౌస్ డిస్కషన్, క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నది. వచ్చే వారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. అవసరమైతే రాజకీయ నాయకులను కూడా పిలవాల్సి వస్తుందని గతంలో జస్టిస్ పిసి ఘోష్ వ్యాఖ్యానించడంతో వచ్చే వారం నుంచి ఊపందుకోనున్న ఎంక్వైరీ ప్రక్రియలో ఎవరికి నోటీసులు జారీ అవుతావన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. కమిషన్ పదవీకాలం 2 నెలల పాటు పొడిగించడంతో అప్పటికల్లా తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించే దిశగా కార్యాచరణలు, ప్రణాళికలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మణ. ఏదైతే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మనం పూర్తిగా కూడా దానికి సంబంధించిన ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా అందులో భాగంగా ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణాలపై వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఒకటొకటిపై ఏకగ్రీవంగా జారీపడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ నియామకాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక జస్టిస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక నివేదికను కూడా ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా పదవీ కాలాన్ని పెంచుతూ కూడా దాదాపు ఆగస్టు 31 వరకు కూడా దీనికి సంబంధించిన కమిషన్ పనితీరును, అదేవిధంగా పదవీ కాలాన్ని పెంచుతూ కూడా ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించి ఒక నివేదిక అందజేయడం జరిగింది. ఏదైతే డిప్లొమెంటరీ సెక్రటరీకి సంబంధించినటువంటి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కమిషన్ కు సంబంధించిన ఏర్పాట్ల నేపథ్యంలో కూడా పూర్తిగా మార్చి 14న జారీ చేసిన నేపథ్యంలో కూడా ఉత్తర్వులు దాదాపు మార్చి 14న జారీ అయిన నేపథ్యంలో కూడా ఈ సంబంధించిన నివేదిక కొనసాగుతా ఉంది. దాదాపు ఈ పదవీ కాలం దాదాపు జూన్ 30తో ముగియబోతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు పూర్తిగా కూడా దీనికి సంబంధించిన ప్రణాళిక పూర్తి చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన అవకతవకలపై పూర్తిగా నివేదిక కొనసాగుతున్న నేపథ్యంలో మరో 2 నెలల పాటు కూడా పొడిగించినట్టుగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే కమిషన్ ముందు హాజరైనటువంటి పలువురు అభిప్రాయాల నేపథ్యంలో కూడా వెల్లడించిన నేపథ్యంలో తదితర అంశాలకు సంబంధించి దూరంటున్న విషయం కనిపిస్తా ఉంది. ఇప్పటికే పలు అఫిడవిట్లు కూడా అధికారులకు అందిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 50కి పైగా అఫిడవిట్లు అయితే అందిన దాఖలాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి పరిశీలన తర్వాత ఓవైపు క్రాస్ ఎగ్జామింగ్ కూడా చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. వచ్చే వారం నుంచి కూడా ఈ యొక్క ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కూడా అవసరమైతే రాజకీయ నాయకులు కూడా పిలవాల్సి ఉంటుందంటూ కూడా గతంలో జస్టిస్ పివి జోష్ చెప్పిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కమిషన్ కి సంబంధించి 2 నెలల పాటు పొడిగించడం జరుగుతా ఉంది. పూర్తి నివేదికను కూడా ప్రభుత్వానికి అందజేసేందుకు 2 నెలల గడువును కూడా కోరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం రోజుల్లోనే పూర్తి ప్రక్రియ ప్రారంభంగా పోతా ఉంది. దీంట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా అంటే కంప్లీట్ గా ఇటు కాళేశ్వరం, సుందిళ్ల, మేడిగడ్డతో పాటుగా ఉన్నటువంటి అన్నారం బ్యారేజీకి సంబంధించిన ప్రక్రియ నేపథ్యంలో కూడా పలువురు రాజకీయ నాయకులు కూడా ఇన్వెస్టిగేషన్ పర్పస్ లో పిలవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన నివేదిక కూడా అందజేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని చెప్పుకోవాలి. కంప్లీట్ గా కూడా బ్యారేజీకి సంబంధించిన అవకతవకలకు సంబంధించిన నేపథ్యంలో కూడా కంప్లీట్ గా దీనికి సంబంధించిన నివేదికను పూర్తి చేసేంత వరకు కూడా ప్రభుత్వం కంప్లీట్ గా కూడా ఫోకస్ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ప్రణయ్.